జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడు సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మీరు ధనుసు రాశిలో పుట్టిన ధనుసు లగ్నంలో అంటే 12 రాశుల్లో మీరు ఏ రాశి అయినా మీ లగ్నం ధనుర్లగ్నం అయితే మీకు ఈ పాయింట్ వర్తిస్తుంది. మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం ఓపెనింగే అర్ధాష్టమ శనితో ప్రారంభమైంది. అర్ధాష్టమ శని వచ్చింది కదా అని కలత చెందకండి, బెంగ పెట్టుకోకండి, వరి అవ్వకండి. అర్ధాష్టమ శని మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే ఒక మందు అని చెప్పచ్చు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అంటే ఒక వ్యాధి వస్తేనే కదా దానికి తగ్గ చికిత్స చేస్తే మొత్తం మనకి నయం అయ్యేది. సో మీ జన్మ జాతకానికి ఉన్న వ్యాధిని ఆయన మందు వేసి తీసేస్తూ ఉన్నాడు శనీశ్వరుడు. అర్ధాష్టమ శని అని కలత చెందక్కర్లేదు, భయపడక్కర్లేదు.
ఇక్కడ ఒక ప్లస్ ఏంటంటే ఈ అర్ధాష్టమ శని అయ్యే లోపల మీరు ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే సక్సెస్ చూడట్లేదో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే బాగుండు అని అనుకుంటున్నారో అవి మీకు ఖచ్చితంగా ఆయన చేసే తీరుతాడు. ఒక ప్రామిస్, అర్ధాష్టమ శని డెఫినెట్గా ఒక ప్రామిస్. బట్ ఈ ప్రామిస్ ఏంటంటే ఇబ్బందులతో కూడి ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంట్లో కొంచెము డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబ్బు ఖర్చు మీకు ఇంట్లో ఉంటుంది. ఒక శుభకార్యం ఉంటుంది. మీరు వివాహానికి ప్రయత్నిస్తుంటే మీకు వివాహం అవుతుంది, లేదా మీ పిల్లలకి మీరు వివాహానికి ప్రయత్నిస్తుంటే అది సఫలీకృతం అవుతుంది. సో మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, కట్టుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మీకు చాలా మంచి సమయం. ఇలాగ ఏదైనా మీకు శనీశ్వరుడు అర్ధాష్టమ శనిలో ఉండి చేస్తున్నాడు. బట్ ఏంటంటే కొంచెం టెస్టింగ్స్ అయితే ఉంటాయండి. అంటే ఒకటి, సహనంతో ఉండేవాళ్ళు కనుక మీరైతే అసలు అర్ధాష్టమ శని గురించి మీరు పట్టించుకోగల. సహనమే మీ ఆయుధము. ధనుసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు ఎంత సహనంగా ఉంటే అర్ధాష్టమ శని మీకు అంత యోగవంతంగా ఉంటుంది. అంతే, సింపుల్ వర్డ్ అండి, అంతే. మీరు అసలు భయం పెట్టుకోగల. ఆల్రెడీ మాకు చాలా సహనం అండి, మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకున్నంత సహనం, భూదేవికి ఉన్నంత సహనం మీకుందని మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్న కోవలకు మీరు చెందిన వాళ్ళైతే తీసేసేయండి. అసలు అర్ధాష్టమ శని మీకు అప్లికేబిలిటీనే లేదు. ఇది అసలు మీకు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది ప్రత్యేకించి శనీశ్వరుడు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అర్ధాష్టమ శని వచ్చిన కాబట్టి కొంచెం భయం ఉంటుంది, ప్యానిక్ ఉంటుంది. అందుకని ముందుగానే శనీశ్వరుడు గురించి చెప్పి అప్పుడు మిగతా విషయాలు నేను చెప్తున్నాను. మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి మీ రాశి నుంచి సప్తమ స్థానంలో మే మధ్యలో నుంచి సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా మంచి సంచారము. అంటే మీ రాశి మీద ఆయన డైరెక్ట్ రేస్ పెడుతూ ఉన్నాడు. సప్తమ దృష్టితో చూడటం అంటే ఇప్పుడు మనం ఒకరికొకరు ఎదురు ఉంటే నేను మిమ్మల్ని పూర్తిగా చూడొచ్చు, మీరు నన్ను పూర్తిగా చూడొచ్చు. అలా గురు భగవానుడు మిమ్మల్ని పూర్తిగా చూస్తూ ఉన్నాడు. సో చాలా మంచిదండి, చాలా మంచి జీవాన్ని పోస్తూ ఉన్నాడు. మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అసలు మీకు గురుబలం ఎంత ఉందంటేనండి బాబు, ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకే అంత ఉంటుంది. గురు భగవానుడి దగ్గర రాయించుకొని పుట్టి ఉంటారు మీ ధనుసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర మస్తకాంజలను ఎక్కడైతే భగవంతుడు హనుమంతుడు ఉంటాడో, రామనామాన్ని జపించిన చోటని మన హనుమాన్ చాలీసాలో చదువుకున్నట్లు ఎప్పుడెప్పుడు మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయో అప్పుడప్పుడు గురు భగవానుడు నేను ప్రజెంట్ అని చెప్తాడు, హాజీర్ హో అని చెప్తాడు. ఇప్పుడు అది మీకు జరుగుతుంది. అది ఎలాగో ఆయన చేస్తాడండి. మీకు ఎందుకండి భయము బెంగ? అసలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు పుట్టడమే గురుబలంతో పుట్టారండి బాబు. చాలా అదృష్టవంతులు ధనుసు రాశిలో. ఇదేది మా ఇంట్లో మాకెవ్వరిది ధనుసు రాశి లగ్నం కాదు. ఇది ఎప్పుడైనా అంటే ఆ బ్యూటీ ఆఫ్ ద ఫీచర్ ఉంటాయి, స్పెషల్ ఫీచర్స్ కొన్ని రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే గురుబలంతో పుట్టడమే స్పెషల్ ఫీచర్. ఇన్బిల్ట్ అనమాట. స్టెబిలైజర్ ఆటోమేటిక్గా ఉన్నట్టు కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లో మీరు స్టెబిలైజర్తో పుట్టారు. ఆ స్టెబిలైజర్ ఏంటి? గురుబలం అనే స్టెబిలైజర్తో పుట్టారు. ఇంకా మీరు ఎందుకండి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ బాధలన్నీ కూడా ఇరేజ్ చేసేసేయండి. చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లికేబిలిటీ ఉంటుందంటే, మీకు సప్తమ స్థానంలో ఉండి ఆయన మొత్తం చూస్తున్నాడు కదా మిమ్మల్ని. ఆయన గురు భగవానుడు చూస్తే ఇంకేంటి ఆనందమే. ఆయన ఎక్కడైతే అందులో ఆయన రాసే కదా అది. సో జీవాన్ని పోస్తూ ఉన్నాడు, మీకు చాలా మంచి జీవాన్ని పోస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కాపాడుతున్నాడు అనమాట. అంటే కంటికి రెప్పలాగా గురు భగవానుడు మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉన్నాడు. అందువల్ల ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి, లగ్నంలో పుట్టిన వాళ్ళకి అర్ధాష్టమ శని ఇబ్బందులు అయితే ఇస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి గురు భగవానుడు కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కష్టాలు రాకూడదని కోరుకోవడం ఫులిష్నెస్ కదా. ఎవరు అలా కోరుకోరు. కానీ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వమని అయితే భగవంతుని మనం ప్రార్థిస్తాం. సో కష్టాన్ని తట్టుకునే విధంగానే మీకు వస్తాయి. అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయితే మీకు ఏం కష్టాలు ఇబ్బందులు రావు, కానీ మంచి కూడా చేస్తారు. ఈ సంవత్సరం గడిచే లోపల ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయితే ధనుసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఉంటుంది. తృతీయ స్థానంలో మే చివరిలో నుంచి రాహు భగవానుడి సంచారం, అలాగే మీకు నవమ స్థానంలో కేతు భగవానుడి యొక్క సంచారం. మీరు వీలైనంత వరకు గురువులను ఆశ్రయించండి. ఎక్కువగా గురువులతోటి కనెక్ట్ అయ్యి ఉండండి. అంటే అది
భగవంతుడి రూపంలో కావచ్చు, మీకు బయోలాజికల్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సత్సంగత్వము మనకి ఎప్పుడు శాస్త్రాల్లో ఒక సత్సంగం చేయాలని చెప్తుంటారు. సత్సంగంలో ఎక్కువగా మిమ్మల్ని మీరు పెట్టుకోండి, చాలా మంచి ఫలితాన్ని ఈ విశ్వవసు నామ సంవత్సరం ఇస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం చేస్తుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది. మీకు ఇప్పుడు సౌభాగ్య యోగం అప్లికేబిలిటీ అవుతుంది. గురు భగవానుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. సౌభాగ్యం మీకు తృతీయ స్థానం మీద ఆయన నవమ దృష్టి పెడుతూ మీకు చక్కటి యోగాన్ని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంది ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కాకపోతే ఒకటి కొంచెం అవమానం అయితే ఉంటుంది ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. 3 అవమానాలు చూస్తారు. బట్ ఇవన్నీ ఏంటంటే డబ్బులు ఇస్తారు. అవమానం వచ్చినట్టు మీకు డబ్బులు వస్తాయని అక్కడ అర్థము. అందుకే అంటే ఎదుగుతున్నప్పుడు తొక్కాలని చూస్తారు. మరి అలా తొక్కితే తొక్కిన వాళ్ళే పాతాళంలోకి వెళ్ళిపోతారు. మీకు బాగానే మీరు పైకి వెళ్తారు, అప్లిఫ్ట్ అవుతారు. బట్ ఆ తొక్కాలను చూసినప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఆరాట పోరాటాలు ఉంటాయి చూసారా, అదే అవమానం. ఆ అవమానం మీకు నిచ్చెన వేస్తుంది. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇది మీకు ధనుసు రాశిలో, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి సంవత్సరం అండి. ఈ క్యాలెండర్ ఇయర్ రిమార్కబుల్ అవుతుంది. వేదిక్ క్యాలెండర్ ఇయర్లో విశ్వవసు నామ సంవత్సరం అనేది మంచి రిమార్కబుల్ పీరియడ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈ సంవత్సరం అంతా గురుబలాన్ని బాగా పొంది ఉన్నారు కాబట్టి మధ్యలో నుంచి అండి ప్రత్యేకించి గురుబలాన్ని పొంది ఉన్నారు కాబట్టి మీరు అసలు వర్రీ అవ్వక్కర్లేదు. అర్ధాష్టమ శనికి అసలు భయపడక్కర్లేదు. ఇంకొక పెక్యులియర్ పాయింట్ ఏంటంటే ఆయన అర్ధాష్టమ శని ఇచ్చేది గురు భగవానుడు ఒక్క రాశి అయినా మీనరాశిలో. బట్ ఎప్పుడైనా సరే శనీశ్వరుడు కర్మకారకుడు. ఆయన చెడు చేసి ఆయన ఇబ్బందులు పెట్టినా మంచిని కూడా ఇస్తాడు. ఇప్పుడు మీకు మంచినే చేస్తూ ఉన్నారు. ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి అంటే ఫైనాన్షియల్గా బాగుంటుందంటే ఇంకా నేను మళ్ళీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అని చెప్పడం ఒక ఫూలిష్ థింగ్ అవుతుందని నేను ఇంకా అవేం కదలట్లేదు. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. మీరు గృహిణీలు అయినా విద్యార్థులను అయినా కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎందుకంటే మీరు గృహిణీలు అయితే కనుక మీ ఇంట్లో వాళ్ళకి వస్తాయి. మీరు విద్యార్థులు మీ తల్లిదండ్రులు సంపాదిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ పిల్లలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో అనుకోండి, అప్పుడు మీరు టిక్ చేసుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పి. ఫైనాన్షియల్గా ఒక మంచి బ్లెస్సింగ్స్ మీకు డెఫినెట్గా ఇస్తున్నాయి. గోచారంలో ఉన్న గ్రహదేవతలు మీకు ప్రసాదిస్తూ ఉన్నాయి. ఒక సెల్ఫ్ డ్రైవ్ తోటి వెళ్తారు. అంటే అసలు మనల్ని ఎవరేమి ప్రమోట్ చేయగల, మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవచ్చు అన్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు ఉంటారు. అంటే ఎప్పుడు మనకు పరాన్నజీవులుగా ఉండకుండా, అంటే పరాన్నజీవులుగా ఉంటారు అలా అని నేను చెప్పట్లేదు. బట్ మనిషి అంటేనే సంఘజీవి కదండి. ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు చేసుకుంటేనే మానవ మనుగడ సాగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. కొంతమంది దానికి హట్కే ఉంటారు, దానికి దూరంగా ఉంటారు. అది ఇప్పుడు అవుతారు. అంటే ఎప్పుడు అని నేను చెప్పట్లేదు, ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా కొంతమందికి అసలు ఎవరి సహాయ సహకారాలు అక్కర్లా. వాళ్ళెవరు మీ జన్మజాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, రాహు భగవానుడు తృతీయ స్థానంలో ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఎవరి తోడ్పాటు అక్కర్లా. భగవంతుడే వాళ్ళకి తోడ్పాటు, భగవంతుడే తీసుకెళ్తాడు వాళ్ళని. సో దైవం మనిషి రూపేణ. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కళ్ళ ద్వారా అప్లిఫ్ట్మెంట్ వస్తున్నాయి, కొంతమందికి వాళ్ళే అప్లిఫ్ట్మెంట్. అంటే వాళ్ళలో ఉన్న దైవశక్తే వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్. ఇప్పుడు అది మీకు పర్ఫెక్ట్గా అప్లికేబిలిటీ ఉంటుంది ధనుసు రాశిలో పుట్టిన, ధనుసు లగ్నంలో పుట్టిన. అందులో ఆయన కుంభరాశిలో ఉన్నాడు. ఎప్పుడైనా రాహు భగవానుడు తృతీయం అవుతూ అది కుంభకన్య అయితే అసలు సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది, అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు రాహు భగవానుడు ట్రాన్సిట్ చాలా బాగా ఉంది. కేతు భగవానుడు మీకు నవమ స్థానంలో సంచారం చేస్తూ విదేశీ యానాలకి కాస్త అడ్డు చెప్తూ ఉన్నాడు. అలాగే అంటే కొంచెం పరిహారాలు చేసుకోవాలి మీరు, మీ జన్మజాతకాన్ని అనుసరించి చేసుకోవాలి ఆ పరిహారాలు ఏంటనేవి. అలాగే మీకు కేతు భగవానుడు మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇబ్బందులు అయితే ఏముండవు, మళ్ళీ వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. బట్ కొంచెం జాగ్రత్త పడాలి అంతే, మేజర్గా ఇబ్బందులు ఏమి ఉండవు. అసలు ఈ గోళంతా ఏం లేకుండా కేతు భగవానుడు కూడా మీకు అనుకూలంగా నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆల్రెడీ డెఫినెట్గా ధనుసు రాశిలో పుట్టారంటే దైవభక్తి పరాయణులు అయ్యే ఉంటారు. ప్రతి ఒక శక్తి నడిపిస్తుంది అని నమ్ముతారు. శక్తిని ఎక్కువగా పట్టుకోండి. అమ్మవారిని పట్టుకుంటారా? శక్తి 3 రకాలుగా ఉంటుంది. అమ్మవారిగా ఉంటుంది, విష్ణువుగా ఉంటుంది, అలాగే శివుడిగా ఉంటుంది. అంటే శక్తికి ఆడ మగ అనేమి ఉండదు. శక్తి అంటే శక్తి అంతే. ఈ 3 రూపాల్లో సంచరిస్తూ ఉంటుంది. 3 రూపాయలని కలిపి ఆరాధిస్తారా లేదా ఎవరో ఒక దైవాన్ని మీరు ఆశ్రయిస్తారా? అది మీ చాయిస్. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి
నేను చెప్పకూడదు మీరు ఈ దైవాన్ని ఈ సంవత్సరం ఆరాధించండి అని, అంటే చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఈ సంవత్సరం అంతా మీకు ఎవరైతే ఇష్టదైవం వారిని ఆరాధించండి. చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని గ్రహదేవతలు ప్రసాదిస్తున్నాయి. వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేసేస్తాయండి. క్యాప్చర్ అనేది చాలా కరెక్ట్ పాయింట్. మన లైఫ్లో స్వీట్ మెమరీస్ ఉంటాయి. డెఫినెట్గా ఈ సంవత్సరం స్వీట్ మెమరీ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. మన చిన్నప్పుడు ఫోటోలన్నీ చూసుకుంటూ ఉంటాం, పెళ్లి ఫోటోలు చూసుకుంటాం, ఏవో ఒక ఫోటోలు చూసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ మెమరీస్ మనకు గుర్తుంటాయి. సో ఇప్పుడు ఫోటో అని కాకపోయినా డెస్టినీ ఫోటోలు తీస్తాను. డెస్టినీ ఫోటోలు తీయడం అంటే అదృష్టం, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఆ రోజు నాకు చాలా బాగుంది అని చెప్తాం కదా, ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదను, లేదా ఆ రోజు నాకు చాలా బాగుందని ఇలా మనం చెప్పుకుంటాం కదా. అది ఎప్పుడు చెప్పుకుంటాం? డెస్టినీ ఎప్పుడైతే ఫోటో తీస్తుందో మనకి, అది ఇప్పుడు జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం యొక్క ఫలితాలు ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళకి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.